శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, తిన్నదాన్ని ఎలా అరిగించుకుంటున్నారు అనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటున్నారు అనేది కూడా అంతే ముఖ్యమని ఓ సర్వేలో తేలింది. అధిక బిఎంఐ ఉన్న 16 మందిని 2 గ్రూపులుగా విభజించి వారిపై 6 రోజుల పాటు అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఆ 16 మంది భోజనం చేసే సమయాన్ని కఠినంగా నియంత్రించారు. ఒక గ్రూప్లో ఉన్నవారికి రోజుకు 3 సార్లు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 6 గంటలకు భోజనం పెట్టారు. ఇక మరో గ్రూప్లో వారికి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు భోజనం పెట్టారు. 2 గ్రూపుల వారికి ఒకే రకమైన ఆహారం ఒకే కొలమానంలో కానీ వేర్వేరు సమయాల్లో భోజనం పెట్టేవారు. ఇక 6 రోజుల తర్వాత వారి రక్తంలో లెప్టిన్ స్థాయిలను పరీక్షించారు. 2వ గ్రూప్లో ఉన్న వారికి 24 గంటల పాటు లెప్టిన్ స్థాయిలు తక్కువగానే ఉన్నాయి. అంటే వీరంతా ఎప్పుడూ ఆకలిగా ఉన్నారని అర్థం. ఈ హార్మోన్ తక్కువగా ఉంటే ఎక్కువ ఆకలి ఉండి ఎక్కువగా తినేస్తారు. క్యాలరీలు కూడా చాలా నెమ్మదిగా ఖర్చు అవుతాయి. దాంతో తొందరగా బరువు పెరుగుతారు. ఇలా సరైన సమయానికి తినకపోతే క్యాలరీలను బర్న్ చేసే విధానం, కొవ్వు నిల్వ చేసే విధానంలో గణనీయమైన తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా తినడం వల్ల శక్తి సమతుల్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఊబకాయం ప్రమాదం కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి భోజనం చేయండి. మీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా. సో ఈ ఇంపార్టెంట్ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.